Yeah. సో ఈ రోజు మే 26న ఏకాదశి మనకు. సో ఈ ఏకాదశి రోజు హిందూ ధర్మం ప్రకారం మనకి సంపద, సంసారం, బంధాలు స్ట్రాంగ్ గా ఉండడానికి ఏకాదశి రహస్యం ఏం చెప్తుంది అంటే, ఈ యొక్క బంధాలను, మీ యొక్క సంపదని, మీ యొక్క ఫ్యామిలీ ప్రొటెక్షన్ ని బలపరచుకోవడానికి ఆధ్యాత్మికంగా మనం ఎలా ఉండాలి. అసలు ఏకాదశి అంటే, చాలా మంది ఏకాదశి అంటే కేవలం ఉపవాసం అనుకుంటారు. కానీ మన యొక్క మునులు, మన యొక్క ఋషులు దానిని కేవలం ఆహారం మానేయడం కోసం పెట్టలేదు. మనస్సు, మన యొక్క శక్తి, మన యొక్క రిలేషన్స్, మన యొక్క జీవన లైఫ్ దిశను శుద్ధి చేయడానికి ఇచ్చిన ఒక దివ్యమైన సాధన అది ఉపవాసం అంటే. చాలా మందిని స్టమక్ ని మొత్తం కంప్లీట్ గా ఎంటీగా ఉంచుకొని దేవుడి పైకి దృష్టి వెళ్లకుండా ఆకలి మీద దృష్టి వెళ్ళిపోతుంది. మరి ఈ రోజు సంపద కోసం ఈ ఏకాదశి రోజు ఏం చేయాలి అంటే నేను చెప్తాను. లక్ష్మీదేవి కేవలం మనకు డబ్బు రూపంలో రాదు. ఆరోగ్యం, ఆనందం, మంచి రిలేషన్స్ అండ్ పీస్ఫుల్ లైఫ్, ఇవన్నీ కలిస్తేనే అసలైన సంపద. అంతే కదా. నాట్ ఓన్లీ డబ్బు డబ్బు ఒక్కటే వస్తే ఇవన్నీ వస్తాయని అనుకోవద్దు. ఫస్ట్ మీరు ఆరోగ్యంగా ఉండడానికి మీరు ఏం చేయాలి, ఫస్ట్ మీరు ఆనందంగా ఉంటే ఇవన్నీ వస్తాయి. నా క్లాస్కి వచ్చే, అంటే నాకు ఫోన్స్ చేస్తే క్లాస్కి వచ్చే మెసేజెస్ పెట్టే ప్రతి ఒక్కళ్ళు నేను గమనించింది ఏంటంటే, మేడం ముందు నాకు డబ్బు వస్తే నేను హ్యాపీగా ఉంటా అని చెప్తున్నారు. ఇక్కడ లా ఆఫ్ అట్రాక్షన్ అండ్ లా ఆఫ్ డివైన్ రిసోనెన్స్ మనకు చెప్పిన ఈ వేదాలు, శాస్త్రాలు ఇవన్నీ మనకు చెప్పినాయి ఏంటంటే, నాయన నువ్వు ఫస్ట్ ఆనందంగా ఉండు, ఆ తర్వాత నువ్వు కోరుకున్నవన్నీ వచ్చేస్తాయి అని చెప్తున్నాయి. మనం దానికి క్వైట్ ఆపోజిట్ చేయడం వల్ల మన పరిస్థితులు మారట్లేదు. ఎక్కడ వేసిన గొంగలు అక్కడే ఉంటుంది. నేనేం చెప్తా అంటే, మీరు ఇప్పుడున్న ఈ పరిస్థితుల నుంచి మీ ట్రాక్ మార్చండి అని చెప్తా. ఇటువైపు లెఫ్ట్ సైడ్ వస్తే మీకు హ్యాపీనెస్ ఉంటుంది, రైట్ సైడ్ వస్తే మీరున్న అదే ప్రాబ్లమ్స్ లో మీరున్నారు. ఈ ప్రాబ్లమ్స్ నుంచి కాసేపైనా నా క్లాస్ లో ఉండే 1 అవర్ అయినా హ్యాపీగా, జోష్గా, ఎంతూజియాసంతో ఇటువైపు రండి అని చెప్తున్నాను. కానీ ఇక్కడున్న ఈ కొద్ది మంది అయినా అదే మళ్ళీ ఎలా ఉంటున్నారు, వీడియోస్ ఆఫ్ లో ఉంటాయి, ఏం చేస్తున్నారో నాకు తెలియదు, మీ ఫోకస్ ఎక్కడుందో నాకు తెలియదు. మీకు రిజల్ట్ రావాలి అంటే కనీసం మనకు ఐ కాంటాక్ట్ అయినా ఉండగలగాలి అట్లీస్ట్. ఈ రోజు ఈ ఏకాదశి రోజున మీరు చేయాల్సిన కొన్ని పనులు ఉన్నాయి. అవి ఏంటో నేను చెప్తాను. ఫస్ట్ వన్, మీరు కోపం తగ్గించుకోవాలి. ఊరికే చిన్న చిన్న విషయాలకు ఎవరైనా కోపం చేస్తే ఆ కోపాన్ని తగ్గించుకోవాలి. గ్రాటిట్యూడ్ పెంచుకోవాలి. ప్రతి విషయానికి థ్యాంక్ యూ చెప్పాలి. ఇందాక సార్ చెప్పారు, సాయిరెడ్డి గారు, ఒక అబ్బాయి తన లైఫే మారిపోయింది గ్రాటిట్యూడ్. 360 డిగ్రీస్ మారిపోయింది. ఆ అతన్ని ఎవరైతే అతన్ని కాపీ కొట్టి తన వీడియోస్ ని యాజ్ టీజ్ తెలుగులో చేసి పెట్టాడో ఈ అబ్బాయి, యుఎస్ఏ నుండి తన కోసం వచ్చి 45 lakhs కార్ కొనిచ్చి, ఇల్లు కట్టించుకోవడానికి డబ్బులు ఇచ్చి, తిరిగి నిన్ను యుఎస్ఏ తీసుకుపోతా అని హామీ ఇచ్చి, ఆయన లైఫే మారిపోయింది. ఆయన చేసిన ఒకే ఒక పదం గ్రాటిట్యూడ్. థ్యాంక్ యూ, థ్యాంక్ యూ, థ్యాంక్ యూ కున్న పదం అంత గొప్పది. మీరు డే స్టార్ట్ విత్ థ్యాంక్ యూ దేవుడా, నన్ను ఈ రోజు బ్రతికించావు, థ్యాంక్ యూ, ఈ రోజంతా నేను ప్రశాంతంగా సంతోషకరమైన లైఫ్ లీడ్ చేయడానికి కావలసిన శక్తిని నాకు ఇచ్చావు, థ్యాంక్ యూ. మీకు తెలుసా, ఈ డేని చూడకుండా నిద్రలో నుంచి దేవుడి దగ్గరికి వెళ్ళిపోయిన వాళ్ళు ఎంతమంది ఉన్నారో మనకు తెలుసా? కానీ మనం స్టిల్ నవ్వు ప్రాణంతో ఉన్నాము అంటే గ్రాటిట్యూడే కాదా? ఇంతకు మించిన భాగ్యం ఇంకేముంటుంది చెప్పండి. మీరు తీసుకున్న పర్పసే మీరు ఏదో సాధించడానికి వచ్చారు, అది మర్చిపోయి మీరు నాకు ఇది లేదు, నాకు అది లేదు, ఇంకా ఇదే లాక్నెస్ లోకి వెళ్ళిపోతున్నారు. ఆ పదాలే అనొద్దని చెప్తున్నారు మన పెద్దవాళ్ళు. అసలు మన పూర్వం మన వాళ్ళు ఏదైనా వస్తువు ఇంట్లో అయిపోతే నిండుకుంది అనేవాళ్ళు. ప్రతి మాటలో నిండుదనం ఉంది, ప్రతి మాటలో వాళ్ళు సమృద్ధినే చూసారు మన వాళ్ళంతా. కానీ మోడర్న్
డేస్ వచ్చిన తర్వాత ఈ మోడర్న్ ప్రపంచంలో ప్రతిదీ మనం మాటలతోనే క్రియేట్ చేసుకోగలుగుతున్నాం. లేమిని, కొరతని, లేదు అనే పదం ఉంది చూసారా, అది లేమినే క్రియేట్ చేస్తుంది. నిండుకుంది అన్నప్పుడు ఎలా ఉంటుంది మీ మనసు, మీ ఫ్రీక్వెన్సీ? లేదు అన్నప్పుడు మీ ఫ్రీక్వెన్సీ ఎలా ఉంటుంది? అది మన వాళ్ళు ఫస్ట్ నుంచి లా ఆఫ్ అట్రాక్షన్ అని తెలియకుండా ఫాలో అవుతూ వచ్చారు, కానీ మనము అది తెలిసిన ఫాలో అవ్వట్లేదు. ఈ రోజు ఇంకొకటి మీరు చేయాల్సిన పని ఏంటంటే, మీరు అనవసర ఖర్చులను తగ్గించుకోవాలి. మీకు చేతనైనంత వరకు, మీకు తోచినంత ఎవరికైనా దానం చేయండి. అట్లీస్ట్ ఫుడ్ మీ ఇంట్లో వండిందే, మీరు ఏదో రెస్టారెంట్కి వెళ్ళి వేలల్లో ఖర్చు చేసి పెట్టాల్సిన పని లేదు. మీ ఇంట్లో వండింది ఒక్కరికో ఇద్దరికో అట్లీస్ట్ దానం చేయండి ఫుడ్ని. ధనం ముందు, మీకు ధనం రావాలి అంటే ముందు మీ మనసు మారాలి. మనసు మారితే మార్గం మారుతుంది. ఎక్కడి నుంచి ఎక్కడికి లింకప్ అయి ఉంటుంది చూసారా? ముందు మీ మనసు మారాలి. మనసు మారితేనే మీకు ధనం వస్తుంది. ధనం రావడానికి మార్గం కూడా మీకు ఓపెన్ అవుతుంది. ఇది ఫస్ట్ స్టెప్. ఫస్ట్ స్టెప్ ఏంటి? సంపద కోసం మీరు చేయాల్సిన పని ఇదే. మీ కోపాన్ని తగ్గించుకోవాలి, కృతజ్ఞత భావాన్ని పెంచుకోవాలి, అనవసర ఖర్చులను తగ్గించాలి, తోచిన దాంట్లో, మీకున్న దాంట్లో కొంత హెల్ప్ చేయండి ఎవరికైనా. అండ్ నెక్స్ట్ వన్, మీ యొక్క ఫ్యామిలీ, మీ యొక్క సంసారం బలపడాలి అంటే చాలా కుటుంబాలు డబ్బు వల్ల కాదు, మాటల వల్ల విరిగిపోతాయి. మాటల వల్ల ఈగోనెస్, ఈగో ఈగో. కానీ ఈ రోజు మీరు చేయాల్సింది ఏంటి అంటే, భార్యాభర్తలు మీకు ఏదైనా మనస్పర్ధాలు ఉంటే తగ్గించుకోవాలి. ఒకరికొకరు గ్రాటిట్యూడ్ చెప్పుకోవాలి. ఒక ఇల్లు నిలబడాలి అంటే పిల్లర్స్ ఎలాగో, ఒక ఫ్యామిలీ నిలబడాలి అంటే వైఫ్ అండ్ హస్బెండ్ అలాగే. ఇద్దరు కలిసి ఈ రోజు దీపం వెలిగించండి. ఇద్దరు కలిసి కూర్చొని ఈ రోజు దేవుడికి ప్రేయర్ చేయండి. ఇంట్లో దీపము వెలిగితే ఒక గది, ఒక రూమ్, పూజ గది మాత్రమే వెలుగుతుంది. కానీ మీ యొక్క హృదయంలో ప్రేమ వెలిగితే మీ సంసారం వెలుగుతుంది. నేను వైఫ్ అండ్ హస్బెండ్ గురించి ఒక మంచి వీడియో చేశాను, యూట్యూబ్ లో ఉంటుంది, ఒకసారి చూడండి. భార్యాభర్తల బంధం బలపడాలి అంటే చాలా విషయాలు చెప్పాను. కలిసి ఎలా ప్రేయర్ చేయాలి, ఐ కాంటాక్ట్ ఎలా మెయింటైన్ చేయాలి, చాలా క్లియర్ గా ఉంటుంది ఆ వీడియో. ఒకసారి చూడండి. ఇద్దరు కలిసి దీపం పెట్టడానికి ట్రై చేయండి అట్లీస్ట్ ఈ ఏకాదశి రోజు. మీ వైఫ్ ని మీరు తక్కువగా చూడకండి. తనలో కూడా అసలు ప్రతి ఒక్కరిని దేవుడు శ్రీకృష్ణ భగవానుడు మన అందరినీ, ప్రతి హ్యూమన్ బాడీని, ప్రతి ఒక్కరిని మన అందరిలో జస్ట్ మనల్ని ఫిజికల్ బాడీగా ఆయన చూడలేదు, ఒక శరీరం లాగా చూడలేదు. ఆయన మనల్ని ఎలా చూశాడంటే ఒక దివ్య శక్తిగా చూశాడు. ప్రతి ఒక్కరిలో ఏదో ఒక టాలెంట్ ఉంటుంది. కానీ ఇప్పుడున్న నవే డేస్ చాలా మంది మెన్ ఎలా ఉన్నారంటే, నీకేం తెలీదు ఊరుకో, నువ్వు నన్ను పిల్లల్ని సరిగ్గా చూసుకుంటే చాలు. అస్సలు అలా అనొద్దు. మీ వైఫ్ లో ఏదో ఒక టాలెంట్ ఉంటుంది, ఎంకరేజ్ చేయాలి. ఇప్పుడున్న ఈ టైంలో ఇద్దరు కలిసి సంపాదిస్తే చాలా ఈజీ అవుతుంది. మీరు సర్వైవ్ అవ్వడం ఈజీ అవుతుంది. మీ మీ డ్రీమ్స్, మీ పిల్లల డ్రీమ్స్ తీర్చుకోవడం ఇంకా ఈజీ అవుతుంది. ధనం ఉంటే మీరు ధర్మం కూడా చేయొచ్చు, చారిటీ కూడా చేయొచ్చు. మీ బ్లెస్సింగ్స్ అక్కడ యాడ్ అవుతూ ఉంటాయి. అందుకని మీ సంసారం హ్యాపీగా ఉండాలి అంటే, మీ ఫ్యామిలీ హ్యాపీగా ఉండాలి అంటే ఫస్ట్ ఒకరికొకరు కృతజ్ఞత చెప్పుకోండి. మీరు హ్యాపీగా ఉన్న డేస్ ని గుర్తు తెచ్చుకోండి. నేనైతే ప్రతిసారి అదే చెప్తాను. మీరు మ్యారేజ్ అయిన కొత్తలో ఎలా ఉన్నారు, ఆ డేస్ గుర్తు తెచ్చుకోండి అని చెప్తాను. ఎన్ని ఇయర్స్ గడిచిపోయినా సరే, మీ పెళ్ళైన ఆ ఇయర్, 1 ఇయర్ మీరు చాలా హ్యాపీగా ఉండుంటారు. ఆ డేస్ ని మీరు గుర్తు తెచ్చుకోవాలి. అప్పుడు మీకు ఆటోమేటిక్ గా హ్యాపీనెస్ అనేది మీలో స్టార్ట్ అవుతుంది. ఆ హ్యాపీనెస్ లో మీరు ఏది కోరుకున్నా మేనిఫెస్టేషన్ అయిపోతుంది. అండ్ నెక్స్ట్ వన్, మీ యొక్క రిలేషన్స్ బలంగా ఉండాలి అంటే, బంధాలు ఎప్పుడు రక్తంతో ఏర్పడవు, ఫస్ట్ ఆఫ్ ఆల్ శ్రద్ధతో నిలబడతాయి. మీరు ఇతరులకు, మీ ఫ్యామిలీ మెంబర్స్ కి ఇచ్చే ఇంట్రెస్ట్ ఏదైతే ఉంటుందో ఆ ఇంట్రెస్టే
మీ బంధాన్ని ఇంకా డీప్ అండ్ స్ట్రాంగ్ గా చేస్తాయి. అట్లీస్ట్ మీ ఇంట్లో మీ పేరెంట్స్ కి, మీరు చాలా మంది పేరెంట్స్ కి దూరంగానే వచ్చి లైఫ్ లీడ్ చేసే వాళ్ళు ఉన్నారు. ప్రతిరోజు ఫోన్ చేయండి, తిన్నావా అమ్మ, తిన్నావా నాన్న, ఆరోగ్యం ఎలా ఉంది. అట్లీస్ట్ మనసులో మీరు వాళ్ళకి దూరంగా ఉండి వాళ్ళ ఆరోగ్యము వాళ్ళ బాగోగులు చూసుకోలేకపోతున్నారు. మీ మనసులో అట్లీస్ట్ సారీ చెప్పుకోండి. అమ్మా నీ దగ్గర నేను లేను, నేను నిన్ను చూసుకోలేకపోతున్నా, ఐఎమ్ సో సారీ, ప్లీజ్ ఫర్ గివ్ మీ, థ్యాంక్ యూ, ఐ లవ్ యూ. అమ్మ లేకపోతే ఈరోజు అసలు మనం ఈ భూమి మీదకి వచ్చే వాళ్ళమే కాదు. అవునా కాదా? సో మినిమం గ్రాటిట్యూడ్. అమ్మ ప్లేస్ ను రీప్లేస్ చేస్తుంది మీ వైఫ్. నాన్న ప్లేస్ ని రీప్లేస్ చేస్తున్నాడు మీ హస్బెండ్. సే థ్యాంక్ యూ. మీ హస్బెండ్ మీతో ఉన్నప్పుడు మీరు చాలా ప్రొటెక్షన్ లో ఉన్న ఫీలింగ్. మీ నాన్న దగ్గర ఉన్నప్పుడు ఏ ప్రొటెక్షన్ లో మీరు ఉంటారో, నా భర్త చూసుకుంటాడు అన్ని అని, సేమ్ మీరు మీ హస్బెండ్ కి థ్యాంక్ యూ చెప్పాలి మినిమం. మీరు ఎప్పుడైనా ఆలోచించారా? ఇక్కడ చాలా మందికి నేను నా లైఫ్ ను మార్చిన ఒక పదం చెప్తాను. నేను విన్న క్లాసెస్ లో ఒక సార్ మాకు ఏం చెప్పారంటే, లాస్ట్ లో ఏడ్పించేశారు. విజువలైజేషన్ చేస్తూ చేస్తూ చేస్తూ, నీ ఉన్నా లేకున్నా నీ ఫ్యామిలీ, నువ్వు లేని టైంలో కూడా నువ్వు ఉన్నంత ఫ్రీడమ్ తో బ్రతకాలి అని చెప్పారు. మరి ఆ ఫ్రీడమ్ మనకి ఎక్కడి నుండి వస్తుంది అంటే డబ్బు నుండి. డబ్బు నుండి అన్ని క్రియేట్ చేసి పెట్టినా కూడా, అన్ని క్రియేట్ చేసి పెట్టినప్పుడు ఇంట్లో ఇది లేదు అనే పరిస్థితి లేనప్పుడు వాళ్ళు ఎంతో కొంత ధైర్యంగా అయితే లైఫ్ లీడ్ చేస్తారు. మనం ఉన్నా లేకపోయినా మన పిల్లలకు నేను అదే చెప్తాను. పిల్లలకు ఫస్ట్ ఆస్తుల గురించి కాదు, వాళ్ళకు మెడిటేషన్ గురించి నేర్పించండి అని చెప్తున్నాను. మెడిటేషన్ చేసినప్పుడు వాళ్ళు చాలా స్ట్రెంగ్తన్ అవుతారు. మనము ఉన్నా లేకపోయినా మన పిల్లలు ఈ సొసైటీలో స్ట్రాంగ్ గా నిలబడాలి అంటే ఫస్ట్ వాళ్ళ మీద వాళ్ళకు నమ్మకం రావాలి. వాళ్ళ మీద వాళ్ళకు ధైర్యం రావాలి. వాళ్ళ మీద వాళ్ళకు కాన్ఫిడెన్స్ రావాలి అంటే ఫస్ట్ మనం చేయాల్సింది వాళ్ళకి రూట్ లెవెల్లోనే స్ట్రాంగ్ చేయాలి వాళ్ళని. అది ఎక్కడి నుండి సాధ్యమవుతుందంటే మెడిటేషన్ తో సాధ్యమవుతుంది. మెడిటేషన్ ని నేర్పించండి, మైండ్ కామ్ అవుతుంది, మంచి ఆలోచనలు వస్తాయి, వాళ్ళ లైఫ్ ని వాళ్ళే డిజైన్ చేసుకోగలుగుతారు. మా ఇంట్లో అయితే నేను ఎవ్రీ డే ఫుడ్ తినడానికి అందరు వచ్చి డైనింగ్ టేబుల్ దగ్గర ఉంటే ఫస్ట్ 15 నిమిషాలు మెడిటేషన్ చేస్తేనే నేను వాళ్ళకి ఫుడ్ పెడతాను. మిగతా టైంలో నాకు వాళ్ళు దొరకరు. ఫుడ్ టైంలో మాత్రం దొరుకుతారు. అందుకే వదిలిపెట్టాను. ఆ టైం కంపల్సరీ చేయాల్సిందే, నేను ఆప్షన్ కూడా ఇవ్వను. నో ఫోన్స్, నో టీవీ. అది అది చేపించిన తర్వాత నేను వాళ్ళకి ఫుడ్ పెడతాను. స్టార్టింగ్ లో ఇబ్బంది పడ్డారు, ఏందమ్మా ఫుడ్ విషయంలో ఇవన్నీ రిస్ట్రిక్షన్స్ అని. కానీ తప్పదు నాన్న, చేయాల్సిందే, చేయాల్సిందే. అలా చేపించాను. ఇప్పుడు వాళ్ళకి అది అలవాటు అయిపోయింది. నాకు నేను క్లాస్ లో ఉన్న టైంలో ఒకసారి మాతో అన్న ఒక పదం ఏంటంటే, అర్ధరాత్రి, ఈ రోజు చూడండి ఒకసారి, ఇక్కడ ఉన్న మెన్ ఎవరైతే ఉన్నారో, అర్ధరాత్రి మీ ఫ్యామిలీ అందరు నిద్రపోతారు, పిల్లలు మీ వైఫ్ నిద్రపోతుంది, ఒక్కసారి మీరు లేచి లైట్ ఆన్ చేసి వాళ్ళ ఫేస్లను చూడండి. వాళ్ళు ఏ ధైర్యంతో ప్రశాంతంగా పడుకుంటున్నారు. మా డాడీ ఉన్నాడు అని మీ పిల్లలు, నా హస్బెండ్ చూసుకుంటాడు అని మీ వైఫ్. అదే ధైర్యం కదా. అంత మించిన ధైర్యం ఇంకేమొస్తో చెప్పండి వాళ్ళకి. లిటరల్లీ అందరు నేర్పించేశాడు ఆయన. మాకు చెప్పిన, మేము విన్న కొన్ని సెమినార్స్ లో ఏడ్పించేశాడు. మీరు లేనప్పుడు మీ ఫ్యామిలీ అంతే ధైర్యంగా అంతే ప్రొటెక్షన్ గా ఉండాలి అంటే, ఇందాక మేడం అన్నారు పుష్ప గారు, ఫైనాన్షియల్ ఫ్రీడమ్ నాకు కావాలి మేడం అని. ఆ ఫైనాన్షియల్ ఫ్రీడమ్ అంటే, నేను ఒకటే ఒకటి చెప్తాను, సింగిల్ వర్డ్ లో చెప్తాను. మీరు ఏదైనా వస్తువు కొన్నప్పుడు ట్యాగ్ చూడకూడదు. ట్యాగ్ చూడకుండా బై చేసే అంత ఫైనాన్షియల్ ఫ్రీడమ్ రావాలి. దట్ ఈస్ ద ఫైనాన్షియల్ ఫ్రీడమ్. ఏ మీకు ఒక వస్తువు నచ్చిందండి, వెంటనే ప్యాక్ చేయమని చెప్పాలి, దాని ట్యాగ్ చూడొద్దు. అంత ఫైనాన్షియల్ ఫ్రీడమ్ లోకి వెళ్ళాలి. ఈ ఈ ఏకాదశి రోజు మీరు ఉపవాసం చేస్తే, ఉపవాసం అంటే ఆకలితో ఉండడం కాదండి. ఫస్ట్ మెయిన్ మనలో ఉన్న కోపాన్ని తగ్గించుకోవాలి.
మనలో ఉన్న అహంకారాన్ని తగ్గించుకోవాలి. నెగిటివ్ ఆలోచనలు అసలే చేయకూడదు. నెగిటివ్ ఆలోచనలు అంటే ఏంటి మేడం? ఏంటి అంటే మీరు, నేను చెప్తున్నాను కదా, ఇది లేదు అది లేదు అనే పదాలు మీ మనసులోకి రానివ్వకండి. మీ పక్కన వాళ్ళను అస్సలు కోపం చేయకండి. ఏ విషయంలో అయినా మీ పక్క వాళ్ళని ఏమనకండి. ఎవరి కర్మకు వాళ్ళని వదిలేయండి. నో గాసిప్స్. ఎవరి గురించి నెగిటివ్ అంటే ఎవరి గురించి అసలు వేరేలాగా మాట్లాడకండి. సాధ్యమైనంత వరకు మీరు మౌనంగా ఉండండి. ఎందుకు మేడం మన మౌనంగా ఉండమంటున్నారంటే మాట్లాడితే ఎనర్జీ లాస్ అవుతుంది. నేను ఇప్పుడు మీతో మాట్లాడుతున్నాను అంటే నాకు చాలా శక్తి కావాలి. ఎందుకు మరి పక్కన వాళ్ళ గురించి మాట్లాడి మన శక్తిని మనం వేస్ట్ చేసుకోవడం? అదేదో మన ఫ్యూచర్ కోసం వాడుకోవచ్చు కదా మన శక్తిని. నేను చెప్పిన అఫర్మేషన్స్ ప్రాక్టీస్ చేయండి. పక్కన వాళ్ళ గురించి టాపిక్ వచ్చినప్పుడు ఐఎమ్ సో హ్యాపీ, ఐఎమ్ సో లక్కీ, ఐఎమ్ బిలియనీర్, ఐఎమ్ మిలియనీర్ అనుకోండి. పక్కన వాళ్ళు మిమ్మల్ని తిడుతున్నా సరే థ్యాంక్ యూ అనండి. అంతకు మించిన హ్యాపీనెస్ ఇంకోటి రానే రాదు. నో గాసిప్స్. ఎవరి గురించి మనకు గాసిప్స్ అక్కర్లేదు. అండ్ నెక్స్ట్, ఈ రోజు మీరు ఒక సంకల్పం చేసుకోవాల్సి ఉంటుంది. ఆ సంకల్పం ఏంటంటే నా జీవితంలో సంపద, ప్రేమ, శాంతి, మంచి సంబంధాలు పెరగాలని నేను సంకల్పించుకుంటున్నాను. మీకు అరుణ్ గీక్స్ ఏం చెప్తుందంటే దీనిని శ్రీకృష్ణుడు లేదా భగవద్గీత కోణంలో కూడా నేను చెప్పగలను. సంపద కోసం చేసే కొన్ని రిచువల్స్ అనుకోండి మీరు వీటిని. ఆ రిచువల్స్ ఏంటంటే ఈ రోజు మీరు చేయాల్సిన మెయిన్ వర్క్, ఇప్పుడు నా క్లాస్ అయిపోగానే మీ యొక్క ఇంటి ఎంట్రన్స్ ఉంటుంది కదా, ఇంటి ఎంట్రన్స్ సింహద్వారం, అక్కడ ఆ ప్లేస్ ని అండ్ మీ పూజ గదిని కంప్లీట్ గా మంచిగా నీట్ గా క్లీన్ చేయండి. ఆ వాటర్ లో మీరు ఏం వేయాలంటే కొంచెం సిన్నమన్ పౌడర్ వేయండి. సిన్నమన్ పౌడర్ వేసి ఆ ఇల్లు మొత్తం, ఆ ఎంట్రన్స్ అట్లీస్ట్ పూజ గది అయినా క్లీన్ చేసుకోండి. క్లీన్ చేసే టైంలో మీరు చెప్పాల్సిన విషయం ఏంటంటే నా జీవితంలోకి శుభం, శాంతి, సమృద్ధి ప్రవేశిస్తుంది. రాసుకోండి. అలా చూస్తే ఎలా? పదాలు గుర్తుంటాయా? గుర్తుంటే ఓకే. నా జీవితంలోకి శుభం, శాంతి, సమృద్ధి ప్రవేశిస్తుంది. అండ్ నెక్స్ట్ మీరు ఏం చేయాలంటే ఒక నెయ్యి దీపం వెలిగించాలి. మేడం మా ఇంట్లో నెయ్యి లేదు అనొద్దు. ఏ ఆయిల్ ఉంటే ఆయిల్తోనే వెలిగించండి. లక్ష్మీదేవత ముందు లేదా విష్ణుమూర్తి ముందు ఈ యొక్క నెయ్యి దీపాన్ని వెలిగించండి. వెలిగించి మీరు చెప్పాల్సిన పదం ఏంటంటే ఓం శ్రీం మహాలక్ష్మియే నమః. సంపదకి ఎవరండి మూలం? లక్ష్మీదేవత. సో ఆమె అనుగ్రహం మనకు కలగాలి అంటే కనీసం ఈ యొక్క మంత్రాన్ని మీరు మీకు నోటికి వచ్చినన్ని సార్లు చెప్పేయాలి. ఓం శ్రీం మహాలక్ష్మియే నమః. మినిమం 11 టైమ్స్, మాక్సిమం 21 టైమ్స్ అనాలి. హార్ట్ మీద చేతి వేసుకొని ప్రశాంతంగా ఓం శ్రీం మహాలక్ష్మి నమః. ఈ పదం చాలా పవర్ఫుల్ అండి. శ్రీం అనే పదానికి ఉన్నంత పవర్ అసలు ఇంకా మామూలుగా ఉండదు. ఆ పవర్. ఓం శ్రీం మహాలక్ష్మియే నమః. నెయ్యి దీపం వెలిగించి మీరు ఈ యొక్క మంత్రాన్ని 11 సార్లు లేదా 21 సార్లు పలకండి. అండ్ మీరు చేయాల్సిన ఇంకొక పెద్ద పని ఏంటంటే గ్రాటిట్యూడ్ బుక్. ఒక బుక్ తీసుకోండి. ఇప్పటి వరకు మీకు ఏమేమి మీరు కలిగి ఉన్నారో వాటన్నింటికి థ్యాంక్ యూ చెప్పండి. రాయాలి. మీ దగ్గర ఇప్పటికే ఉన్న సంపద ఏంటి? టీవీ ఉందా? అది కూడా డబ్బుతోనే వచ్చింది కదా, సంపదే కదా. ఇప్పుడు ఫోన్ ఉందా? డబ్బుతోనే వచ్చింది కదా. మీరు వేసుకున్న డ్రెస్ ఉందా? డబ్బుతోనే వచ్చింది కదా. డబ్బుతో మీరు అన్ని వస్తువులు కొన్నప్పుడు ఆ అన్ని వస్తువులకు థ్యాంక్ యూ చెప్పండి. రాయండి. వస్తువులకు థ్యాంక్ యూ అని చెప్పి రాయండి. సెకండ్, మీకు ఎవరెవరు హెల్ప్ చేశారో ఇప్పటి వరకు మీకు గుర్తున్న పర్సన్స్ కి కూడా థ్యాంక్ యూ అని రాయండి. ఒక 1 అవర్ కూర్చోండి రాయడానికి. అండ్ నెక్స్ట్, మీరు ఎవరికి హెల్ప్ చెయ్యాలి అనుకుంటున్నారో కూడా వాళ్ళ పేర్లు రాయండి. మీరు ఎవరికి
చారిటీ చేయాలనుకుంటున్నారు, ఎవరికి మీ ద్వారా హెల్ప్ అందాలి అని మీరు అనుకుంటున్నారు, ఇప్పుడైనా సరే ఫ్యూచర్లో అయినా సరే వాళ్ళ పేర్లు కూడా రాయండి. ఇది ఏం చేస్తుంది మేడం, ఇలా రాస్తే నాకేంటి మేడం లాభం అంటే, మీ మనసులో ఉన్న ల్యాక్నెస్ ని తీసేసి సమృద్ధి వైపు మీ యొక్క మనసును తీసుకెళ్తుంది. నేను ప్రతిరోజు రాస్తానండి, ప్రతిరోజు నిద్రపోయే ముందు అట్లీస్ట్ ఒక 10 కృతజ్ఞతలైనా రాస్తాను. థ్యాంక్ యూ దిస్ వండర్ఫుల్ హౌస్ అని రాస్తాను. థ్యాంక్ యూ మై ఫోన్, థ్యాంక్ యూ మై గోల్డ్, థ్యాంక్ యూ మై హెయిర్, థ్యాంక్ యూ మై డ్రెస్. ఇలా ప్రతి దానికి మీరు కృతజ్ఞత అనేది కలిగి ఉండాలి. ఇప్పుడు మీరు నేను జూమ్ లో కలిసి మాట్లాడుతున్నాం, థ్యాంక్ యూ జూమ్, థ్యాంక్ యూ వైఫై, థ్యాంక్ యూ కరెంట్. కరెంట్ లేకపోతే ఇదంతా వస్తుందా మనకి? అవును మేడం. ఇంత ప్రశాంతంగా క్లాస్ వినగలుగుతామా? ఫ్యాను, ఏసీ ఇవన్నీ ఎలా వస్తున్నాయి? సే థ్యాంక్ యూ, ప్రతి విషయానికి థ్యాంక్ యూ, థ్యాంక్ యూ. మన క్లాస్ స్టార్ట్ అయింది కూడా ఇవాళ థ్యాంక్ యూతోనే. హోస్టన్ హాల్ తో స్టార్ట్ అయింది. ఆ అబ్బాయి అలాగే థ్యాంక్ యూ చెప్పుకుంటూ తన లైఫ్ నే మార్చుకున్నాడు. మనం కూడా అలాగే. నెక్స్ట్ ఫోర్త్ వన్ మీరు ఏం చేయాలి అంటే, ఏదైనా చిన్నగా ఫుడ్ని డొనేట్ చేయడమా, ఎవరికైనా చిన్నగా ఏదైనా హెల్ప్ చేయడమా చేయాలి. మన యొక్క హిందూ సాంప్రదాయంలో దానం చేస్తున్న చేతికి ఐశ్వర్యం నిలుస్తుంది అని భావిస్తారు. దానం చేసిన చేతికి ఐశ్వర్యం ఉంటుందంట. అది పెద్దదే చేయాల్సిన అవసరం లేదు, ఒకరికి భోజనం పెట్టడం అట్లీస్ట్. నేను మేడం వాళ్ళకి పెట్టలేను మేడం, నా దగ్గర అంతా నిండుకుంది మేడం అంటే, పక్షులకు అట్లీస్ట్ కొన్ని బియ్యపు గింజలైనా వేయండి. అవసరమైన వారికి అట్లీస్ట్ ఓ పెన్నో, నోట్బుక్. ఇంకా స్కూల్స్ స్టార్ట్ అవుతున్నాయి, కానీ ఈ రోజు మీరు చేయాల్సింది, ఏదైనా టెంపుల్ దగ్గర చాలా మంది కూర్చొని ఉంటారు, అట్లీస్ట్ మీకు పాసిబిలిటీ ఉంటే ఎంతో కొంత హెల్ప్ చేసి రండి. అండ్ ఫిఫ్త్ వన్, మీ కుటుంబంతో కలిసి కనీసం ఒక 5 నిమిషాలు అందరూ కలిసి కూర్చొని ఒక కొన్ని పదాలు అనాలి, రాసి పెట్టుకోండి, నేను చెప్తాను. ఆ పదాలు ఏంటి అంటే, మా ఇంటిలో ప్రేమ. రాయండి, మా ఇంటిలో ప్రేమ, ఆరోగ్యం, శాంతి, సమృద్ధి పెరగాలి. శాంతి, సమృద్ధి పెరగాలి. మీ ఫ్యామిలీ అంతా కూర్చొని చెప్పండి. సంపద అంటే కేవలం డబ్బు ఒక్కటే కాదు, నేను ఫస్టే చెప్పాను, మీ యొక్క ఆరోగ్యం, మీ యొక్క ప్రశాంతత, మంచి రిలేషన్స్, ఇవన్నీ కలిసినప్పుడే నిజమైన ఐశ్వర్యం. నిజమైన ఐశ్వర్యం ఇవన్నీ కలిసినప్పుడే. రాసారా? రాశాను మేడం. సూపర్. ఈ రోజు నేను చెప్పిన ఈ పాయింట్స్ అన్ని మీరు ఖచ్చితంగా ప్రాక్టీస్ లో పెట్టండి. వినడం ఒక్కటే ఇంపార్టెంట్ కాదండి, దాన్ని సాధనలోకి తీసుకురావాలి. ఒక పిల్లవాడు సబ్జెక్ట్ ఒక ఇయర్ అంతా వింటాడు, లాస్ట్ లో ఎగ్జామ్స్ అయితే రాయాల్సిందే కదా. ఎగ్జామ్ రాస్తేనే కదా రిజల్ట్ వచ్చేది. వినుకుంటూ పోతే కాదు. చెప్పిన వాటిని వినడం ఒకటే కాదు, ఆచరణలో పెట్టాలి. ఇంప్లిమెంటేషన్ అనేది ఇంపార్టెంట్. చాలా మంది మనం చేయాల్సింది చేయకుండా రావాల్సిన దానికోసం ఎదురు చూస్తూ ఉంటారు. ఈ చిన్న చిన్నవే కదా, మీకు బాగా మనీ ఖర్చు అయ్యే విషయాలు అయితే కాదు కదా నేను చెప్పినవి. మీకు ఒక హైలైట్ విషయం చెప్తాను. యూట్యూబ్ అరుణ్ గిక్స్ లోకి వెళ్ళి, యూట్యూబ్ లోకి వెళ్ళి అరుణ్ గిక్స్ అని మీరు ఇక్కడ ఇంకెవరైనా సబ్స్క్రైబ్ చేయకపోతే అరుణ్ గిక్స్ అని మీరు టైప్ చేస్తే దాంట్లో మా వీడియోస్ అన్నీ వస్తాయి. కొన్ని రిచువల్స్ ఉంటాయి. షార్ట్స్ లోకి వెళ్ళి చూస్తే ఒక ఆవిడ, ఎవరో నాకు తెలీదు, కాల్ చేసి నాతో మాట్లాడి, మీ రిచువల్స్ అన్ని అద్భుతంగా ఉన్నాయి మేడం, చాలా బాగా అనిపిస్తుంది, అంతా కొడితే 50 రూపాయలు అవుతుంది మేడం ఖర్చు అనింది. అప్పటిదాకా
రియల్ గా అసలు నాకు థాట్ కూడా లేదు. అంటే నేను మనీ ఇంత ఇంత అంతా అని నేను చూడలేదు. ఇంట్లో ఉన్న వస్తువులతో ఏ టెన్షన్ లేకుండా ప్రశాంతంగా వీళ్ళు ఈ రిచువల్స్ చేసుకోగలుగుతారు అని నేను చేసి పెట్టాను. అప్పటిదాకా నా మైండ్ లోకి ఈ మనీ థాట్ రాలేదు. ఓహో, నేను చెప్పేవన్నీ వీళ్ళకి ఇంత ఈజియెస్ట్ గా ఉన్నాయా చెయ్యడం అని నాకు అప్పుడు నేను ఆలోచనలో పడిపోయాను. అయితే ఇంకా సూపర్, ఇంకా ఈజీవి చేసి పెడదామని ఉన్న వాటితోనే చేసి పెట్టడం స్టార్ట్ చేశా. మళ్ళీ మీరు వాటిని అవి చేయడానికి ఇంకెక్కడికో పరిగెత్తి హడావుడి హరీ బరీ ఈ టెన్షన్స్ అన్ని వదులుకొని ఇంట్లో ఉన్న వాటితో హ్యాపీగా మీరు ఉండాలని నేను చెప్పాను. చేసి పెడుతున్నాను. ఈజీగా ఉందా మీకు? ఈజీగా ఉందా? చాలా ఈజీగా ఉంటుంది. అందులో అన్ని చేయకండి, ఏదో ఒకటే పట్టుకోండి. అది రిజల్ట్ వచ్చేదాకా దాన్ని విడిచిపెట్టకండి. చిన్నపిల్లలు మన దగ్గరికి వచ్చి ఏదన్నా కావాలి అంటే ఎలా అడుగుతారండి? అవును. వాళ్ళకి నచ్చిన వస్తువు ఇచ్చేంత వరకు మనల్ని కనీసం ఊపిరి కూడా తీసుకొనియరు. అవునా కాదా? ఇంకా వాళ్ళ గోల భరించలేక మనం వెళ్ళి వాళ్ళకి ఏదో ఒకటి కొనిపెట్టడమా, వాళ్ళకి నచ్చింది తెచ్చి పెట్టడమా చేస్తాం. సేమ్ లైక్ మీరు కూడా అంతే. మీకు కావాల్సింది అందే అంత వరకు దేవుణ్ణి నిద్రపోనియొద్దు. యూనివర్స్ని అతలాకుతలం చేసేయాలి. అలా అడగాలి. మీరు పిల్లలే కదా దేవుడికి. మీరు అలాగే మారం చేయాలి. మనం ఇంకెవరి దగ్గర అలుగుతాం, ఇంకెవరి దగ్గర మారం చేస్తాం చెప్పండి? దేవుడిని ఓ దేవుడు కదా కనిపిస్తాడా లేదా అని ఇట్లా చూడకండి. దేవుడే కదా, నాతోనే ఉన్నాడు కదా, నాలోనే ఉన్నాడు కదా, నేను అడిగింది చేస్తాడు కదా, ఈ ఫీలింగ్ మీలో ఉండాలి. దేవుడు అంటే టెంపుల్కే వెళ్ళాలి, పూజ గదిలోకే వెళ్ళాలి, పూజ చేస్తేనే దేవుడు నా ప్రార్థన వింటాడు, అస్సలే కాదు. మీరు ఇలా నార్మల్గా ఇలా కూర్చున్నారా? మీరు ప్రశాంతంగా కూర్చొని దేవుని స్మరించుకొని, దేవుడా నాకు ఈ ప్రాబ్లం ఉంది, దీన్ని ఎట్లా సాల్వ్ చేసుకోవాలి ఒక్క వే చూపి. ప్రశాంతమైన మనసు చాలండి దేవుడికి. అలజడి లేని మనసును మీరు క్రియేట్ చేసుకొని దేవుడిని అడగడం నేర్చుకోండి. ప్రశాంతంగా ఉండి మీరు ఏది చేసినా అది వర్కౌట్ అవుతుంది. ప్రశాంతతను మీరే క్రియేట్ చేసుకోవాలి. ఇంకెవరు వచ్చి క్రియేట్ చేయరు. మనల్ని ఎవరు ఉద్ధరించరు. మనల్ని మనమే ఉద్ధరించుకోవాలి. మీ మీరు చేసే పనులకి మీకు సపోర్ట్ చేసేది జస్ట్ ఈ క్లాసెస్ మీకు, మీరు ఎలా వెళ్ళాలి అని హెల్ప్ చేస్తుంది, వే చూపిస్తుంది.